ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగే చూస్తున్నారు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా చూడట్లేదు. స్టిల్ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో కానీ ఇట్లాంటి ట్రేడింగ్లో నష్టపోతానే ఉన్నారు. అంటే ఎప్పుడు చూడండి మన భారతదేశంలో నాకు తెలిసి స్టిల్ ఓన్లీ లెస్ దాన్ 5% ఇంకా ఈ ట్రేడింగ్లో ఉన్నారు, ఆర్ఎల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈక్విటీ వీటన్నింటిలో. ఇంకా చాలా మంది రావడానికి ఉన్నారు. సో వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వచ్చామా డబ్బులు చేసామా, పేకలో ఎలాగైతే గ్యాంబ్లింగ్లో సంపాదిస్తాం ఇక్కడ కూడా విత్ ఇన్ ఏ డే కోటీశ్వరుడు అయిపోవచ్చు, లక్షాధికారి అయిపోవచ్చు, కోటీశ్వరుడు కూడా అయిపోవచ్చు విత్ ఇన్ ఏ డే. మొత్తం దివాళా కూడా తీయొచ్చు. లక్షాధికారి కూడా ఒక విత్ ఇన్ ఏ డే అయిపోవచ్చు, కానీ నువ్వు కోటీశ్వరుడు అయి ఉంటే లక్షాధికారి ఈజీగా అయిపోవచ్చు. సో కీపింగ్ అపార్ట్ ఇవన్నీ మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా చాలా మంది షార్ట్ టర్మ్ యాక్టివిటీ కింద, షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద ఈ ఐపీఓస్ని చూడటంతో చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది అని చెప్తున్నారు. హెచ్ఎన్ఐస్ కూడా చాలా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇదివరకు 30% ఉండేది, ఇప్పుడు 13%కి పడిపోయింది. అందున స్టిల్ స్ట్రాంగ్ కంపెనీస్కి అయితే ఇంకా ఆ హోల్డ్ ఉంది, కానీ